హలో అండి, బయట తినే బఠానీ చాటు ఇంట్లోనే ఈజీగా చేశాను. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన వీడియో ఎక్కడ ఫ్లాప్ అయినది ఈ వీడియో చివర్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పచ్చి బఠానీల్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ గాని టైం లేకపోతే 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు బఠానీల్ని బాయిల్ చేసుకుందాం, అంటే ఉడకబెట్టుకుందాం. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో అయితే 3 విజిల్స్ కంతా ఉడికిపోతుంది. నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయట్లేదండి, నార్మల్ గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను. గ్యాస్ పైన పెట్టి మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. బఠానీలు ఉడికేలోపు మనము చిన్న సైజ్ అంతా ఉల్లిపాయలు, అలాగే మాగిన టమాటాలు 2 తీసుకుంటున్నాను. పైన కాడ తీసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. బఠానీలు ఉడికాయా లేదో ఒకసారి చూద్దాము. అదంతా ఇంకిపోయాయండి. బఠానీలు బాయిల్ అయ్యా లేదో ఒకసారి చెక్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయిని ప్రీ హీట్ చేసిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని చిటపటలాడేటప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయి టమోటాలన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ అడుగు మాడకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్తో టమోటా ముక్కల్ని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపి టమోటా ముక్కలు మగ్గిన తర్వాత స్ట్రైనర్తో తీసి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేసుకొని 4-5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. బఠానీలు పచ్చివాసన పోవడానికి చిటికెడు పసుపు వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. బాగా గుర్తు పెట్టుకోండి, హై ఫ్లేమ్ కాదు, అలాగే లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే అడుగు మాడదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కారం తగ్గట్టు కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అలాగే చిటికెడు చాట్ మసాలా. మసాలాలన్నీ పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు కింద అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. అలాగే ఇలా కలుపుతూ 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపి 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వదిలేయాలండి. 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి, మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. మనకి ఇష్టమైన డిలీషియస్ బఠానీ చాట్ మసాలా ఇంట్లో రెడీ అయిపోయిందండి. ఇందులో సాల్ట్ వేసేది చూపిలేదు, మీరు సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకోండి. ఈ స్టెప్ లో ఫ్లాప్ అయింది. బాగా చేశాను, వీడియోస్ చేసుకుంటూ ఉండిపోయాను, కింద అడుగు మాడిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఈ చాట్ మసాలా చేసుకోవడానికి కారణం ఛానల్ 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కాబట్టి వీడియో చేద్దాం అనుకున్నాను. స్పెషల్ గా ఫ్లాప్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.